హాయ్ అండి. ఈరోజు బ్లాక్ వచ్చి వాడపల్లి అండి. వాడపల్లి మా పెద్ద అబ్బాయి తిరుగుతున్నాడండి. ఇది 3వ వారం. ఈ శుక్రవారం 3వ వారం అండి. మా పెద్ద అబ్బాయి మొన్నటి వారం వీడియో తీనానా, నేను నాకు వచ్చే టైం లేదు కాబట్టి వీడియో తీసి పెట్టినానా, నేను మా మా సబ్స్క్రైబర్లు పెట్టుకుంటాను నాన్న అని చెప్తే తీసి పెట్టాడండి. అయితే మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఫ్రీగా ఉండేదండి. నేనే 14 వారాలు తిరిగాను. అనుకున్నది జరుగుతుందని. నేనైతే జరుగుతుంది, జరగదని అనట్లేదు. కాకపోతే దానికంటే ఓ టైం రావాలి కదండి నేను అనుకున్న దానికి. అందుకని చెప్పేసి నాకైతే ఇంకా అవ్వలేదండి. నేను వెళ్ళి 7 శనివారాలు పూజ అంటే ఒక వారం చేసేసుకున్నానండి. అంటే 7 వారాలు తిరిగేసి 7 శనివారాలు పూజ చేసేసుకున్నాను. ఇంకో 7 వారాలు తిరిగాను కదండి. అయితే నేనైతే పూజ చేయించుకోలేదు ఇంకాను. నేను కూడా మేము వెళ్ళినప్పుడైతే ఈ కటకటాలు లేవండి. ఇదంతా అన్నప్రాసన పక్కన పొద్దున్న 5ంటికి ప్రసాదం పెడతారండి. ఇక్కడ ప్రసాదం తీసుకున్న లోపల నుంచి దర్శనం చేసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడ ప్రసాదం తీసుకుని ఇది ఈ క్యూ అంతానండి. ఈ ఒక పక్క ఏమో 50 రూపాయల క్యూ అండి, ఒక పక్క ఏమో ఉచితంగా వెళ్ళేవాళ్ళము దర్శనం అండి. అక్కడ ఎల్లో గేట్ కనిపిస్తుంది కదండి, ఆ ఎల్లో గేట్ లోపలికి వెళ్ళే దారి, సోమవారం దర్శనం చేసుకునే దారి ఇదంతాను. లోపలికి ఫోన్లు అలౌ చేయట్లేదంటండి. ఇదివరకు అయితే ఫోన్లు తీసుకెళ్ళనిచ్చేవాళ్ళు. ఇదివరకు అంటే నేను ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోలేదండి. నేను 2023లోనే తిరిగానండి. నవంబర్ ఆ టైంలో అనుకుంటా తిరిగానండి. నేను ఇప్పుడు తిరగడానికి అంత ఓపిక ఉండట్లేదండి నాకైతే. అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. అందుకే మా పెద్ద అబ్బాయిలు తిరుగుతుంటే ఈ వీడియో తీసి పెట్టానండి మీకోసం. మీ వీడియో తీయమని చెప్పాను, మా పెద్ద అబ్బాయిని తీసాడండి. మా పెద్ద అబ్బాయి అయితే తీసిన తర్వాత తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆ టైం కూడా రావాలి కదండి. ఇది 3వ వారం అండి మా పెద్ద అబ్బాయి స్టార్ట్ చేసి. ఈ 3 వారాలు అవుతుందండి. 3 వారాల నుంచి తీసుకెళ్తానమ్మా అని చెప్పాడు. ఆఖరి వారం తీసుకెళ్తాడండి మా పెద్ద అబ్బాయి. నేనైతే వాడపల్లి ఒక్కటే కాదండి, రాజమండ్రి వెళ్ళానండి. రాజమండ్రిలో కాళకేశ్వర స్వామి గుడి ఉందండి. అక్కడ విశ్వేశ్వర స్వామి ఉన్నారండి. అస్సలు చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి అక్కడ పూజ. పొద్దున్నే 4ంటికి అయితే భస్మాభిషేకం జరుగుతుందండి అక్కడ శివుడికి. 4 సాయంత్రం పూట అయితేనే ధూపదీపాధారంతో చాలా బాగా చేస్తారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారండి అక్కడ. గుడి అయితే చూడాల్సిన గుడి అండి. నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా నేనేం తక్కువ చేయట్లేదు. ఆయన మహిమగల తండ్రే, నేను కాదని అనట్లేదండి. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను బయట చూపిస్తున్నాను కదండి, అక్కడ 7 రౌండ్లు తిరిగే వాళ్ళమండి. ఇప్పుడు తిరగనివ్వట్లేదంట బయట అంట. క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంటుందండి. పొద్దున్నే తొలి ఆరతి కోసం అయితే మేమైతే చాలా పడిగాపులు కాసేవాళ్ళమండి. అంటే శుక్రవారం నైట్ వెళ్ళిపోయి శుక్రవారం నైట్ అలా నిద్రలు అక్కడ నుండి 12 వరకు వెయిట్ చేసి స్నానాలు చేసి అలా తిరిగేవాళ్ళమండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.